హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను. చూడండి ఎలా చేయాలో రెసిపీ చూపిస్తున్నాను. చూడండి, శుభ్రంగా కడిగిన మటన్లో ఒక 2 స్పూన్లు అల్లం పేస్టు, కొంచెం టేస్ట్కు తగ్గ ఉప్పు, కొంచెం పసుపు వేసి కళాయి పెట్టేసుకుని నాననివ్వండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మొత్తం ఉడకనివ్వండి. బాగా మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వండి. దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి మూత పెట్టండి. తర్వాత ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి ఉల్లిపాయలకి పట్టనివ్వండి. తర్వాత నానబెట్టుకున్న మటన్ ముక్కలు మొత్తం కలిపి ఒకసారి ఉల్లిపాయల్లో వేసి మొత్తం కలియ తిప్పి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఉడకనిచ్చిన తర్వాత కొంచెం బాగా ఉడకనియండి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి పొడి మసాలా వేసేసి కలయి తిప్పేసి కుక్కర్ విజిల్ పెట్టండి. దాంట్లో 4 వాక్కాయలు, టేస్ట్ బాగుంటుందని 4 వాక్కాయలు వేసాను. కొంచెం పులుపు, ముక్కలకి పులుపు ఉంటుందని చెప్పి వాక్కాయలు వేసాను. వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ రానియండి. ఎందుకంటే మటన్లో బోన్స్ ఉంటాయి కాబట్టి అవి నలగాలి కాబట్టి కొంచెం ఒక 5 విజిల్స్ రానియండి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని కొత్తిమీరని తరిగి ఆ కొత్తిమీరని తీసుకెళ్ళి మటన్ దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పండి. అయిపోయింది వాక్కాయ మటన్, ఎంతో టేస్టీ మటన్.